పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక పెన్షనర్స్ భవన్లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నెలవారీ సమావేశం మరియు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమానికి సహకరించిన కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, ఎన్ వెంకట్రావు, సిహెచ్ సరోజిని, నరసింహారావు, భాస్కర్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పూజోత్సవం దినోత్సవం సందర్భంగా మా రిటైర్డ్ పెన్షన్ భవన్లో సుమారు 10 మందికి టీచర్లకి నేను సన్మానించడం జరిగింది. టీచర్లకి అదేవిధంగా 91 సంవత్సరాలు ఉన్నటువంటి గరికపట్టి మాస్టర్ గారికి ఫస్ట్ని సన్మానం చేసిన తర్వాత మిగతా 9కి మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అగర్వాల్ కంటి ఆసుపత్రి నుంచి వారు రావడం, అదేవిధంగా కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి కూడా వారు రావడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంగా టీచర్స్ అందరూ కూడా అభినందిస్తూ మరి మాకు ఉత్తరోత్తర కూడా వారు సహాయ సహకారాలు అందజేస్తారని మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే విజయవాడలో మరచినటువంటి 32 మందికి మేము సంతాపం కూడా తెలియపరచడం జరిగింది. మరి వారికి మా సంఘం తరఫు నుంచి కూడా ఒక రోజు జీతం ఆల్రెడీ పేమెంట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మా మహిళా బంధువులు కొంతమంది వచ్చి మనం కూడా మన సంఘం నుంచి ఏదో ఇవ్వాలని చేసి కలెక్టర్ గారికి కొంత అమౌంట్ కలిసి ఉండడానికి ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా రేపు ఎప్పుడు కలెక్టర్ గారికి వెళ్ళి ప్రత్యేకంగా మా పెన్షన్ భవన్ నుంచి ఒక 10,000 కానీ 15,000 కానీ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి వారికి కూడా ఎవరైతే కంట్రిబ్యూట్ చేసారో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.